రాముడంటే మనందరికీ ఇష్టం, కానీ కొంచెం కోపం. దానికి కారణం చాకలి వాని మాట విని సీతాదేవిని అడవిలో విడిచిపెట్టాడు అని. కానీ నిజం ఏమిటంటే చాకలివాడు సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా చూస్తున్నారే కానీ ఒక్కరు కూడా చాకలివాని మాటకు ఎదురు చెప్పలేదు. ఇది అసత్యమని ఒక్కరు కూడా అనలేదు. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఈ సంఘటన జరిగి సంవత్సరం కూడా గడవలేదే. ఇప్పటికీ ప్రజలంతా మౌనంగా ఉంటే తర్వాతి తరాల ప్రజలు, తర్వాత యుగాల ప్రజలు సీత గురించి ఎలాంటి పుకార్లు పుట్టిస్తారోనని భావించి తన పేరు చెడినా పర్వాలేదు కానీ తన ప్రాణ సమానమైన సీతని తప్పుగా అనుకోకూడదని తలంచి రాముల వారు పక్కనే ఉన్న వాల్మీకి ఆశ్రమంలోనికి సీతమ్మ వారిని పంపించేశారు. ఇదండి అసలు కథ. అసలు రాముల వారు చేసింది కరెక్టా కాదా మీ సమాధానం కామెంట్లో రాయండి. అలానే రాముడు సీత విడిపోవడానికి భృగు మహర్షి పెట్టిన శాపం ఏమిటో నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేసేయండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.